మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు సెక్యూరిటీని పెంచారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల నేపథ్యంలో జైశంకర్కు మరో 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లను కేటాయించినట్టుగా తెలుస్తోంది. కాన్వాయ్లో కొత్తగా మరో 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లను కేటాయించింది కేంద్రం. ఢిల్లీలోని నివాసానికి ఆఫీస్కు కూడా సెక్యూరిటీని పెంచారు. ఇప్పటికే జైశంకర్కు సిఆర్పిఎఫ్తో జెడ్ సెక్యూరిటీని కేంద్రం కల్పిస్తోంది. 2023 వరకు వై కేటగిరీ సెక్యూరిటీలో ఉండేవారు విదేశాంగ మంత్రి జైశంకర్. 2023 తర్వాత నుంచి జైశంకర్ను జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించడం మొదలుపెట్టారు. జైశంకర్ సెక్యూరిటీ టీంలో 6 ఎన్ఎస్జీ కమాండోస్తో సహా మొత్తం 33 మంది సిబ్బంది ఉంటారు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయించారు. ఇది పహల్గామ్ దాడి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే జైశంకర్కు అదనపు భద్రతను కల్పించినట్టుగా తెలుస్తోంది.